వనవాసం చేస్తూ ఉన్నప్పుడు పంచపాండవులు ద్రౌపదీదేవితో సహా కొంచెం దాహం అవుతున్నది అని ద్రౌపది అడిగింది. అడిగితే అందరికన్నా చిన్నవాడు సహదేవుణ్ణి పంపించాడు. ఒక చెట్టెక్కి చూశాడు, అక్కడెక్కడో నీళ్లు కనపడుతున్నట్లు ఉన్నది, నేను వెళ్ళి చూసొస్తాను అని వెళ్ళి ఆయన అక్కడే ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకులను తీసుకొని ఒక దుప్పగా తయారు చేసి ఆ నీళ్లు తీసుకొద్దామని వెళ్ళాడు. వెళితే ఆ సరస్సు తీరంలో ఒక ప్రజ్ఞ లేనిదే ఈ నీళ్లు ముట్టుకోరాదు అని. ఇతను పాండవ వీరుడు కదా, నీవెవడరా నాకు ఆజ్ఞ ఇవ్వడానికి, నేను మహావీరుణ్ణి, భారత వీరుణ్ణి, నేను జలం తీసుకువెళతాను అన్నాడు. ఆయన మాయాశక్తి చేత ఈయన స్పృహ తప్పి పడిపోయాడు. ఎందుకో ఇంతసేపు అయింది రాలేదు అని నకులుడు వెళ్ళాడు. నకులుణ్ణి వెళ్ళమన్నాడు ధర్మరాజు. నకులుడు వెళ్ళాడు. నకులుడు ఇలాగే అంతా జరిగింది. అక్కడ కూడా ఆ జలము తాగడానికి సాహసించి వెళ్ళాడు. అది ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. అర్జునుడు ఇలాగే పడిపోయాడు. అందరూ వీరులే కదా, ఎవరు ఒక మాట విని తల వంచే రకము కాదు. అలా తర్వాత భీముడు వెళ్ళాడు. భీముడు సరే ముందే ఎవరికి తల వంచేవాడు కాదు. ఈయన కూడా పడిపోయాడు. అందరూ పడితే ఏమీ దారి లేక ద్రౌపదిని వెంట పెట్టుకుని ధర్మరాజు వెళ్ళాడు.